ఇంతకు ముందే మనం చూసాం ఈ ఏఐ టెక్నాలజీస్ పెరుగుతున్న క్రమంలోనే చాట్ జీపీటీలు ఇవన్నీ వస్తున్న టైంలోనే చైనా ఒక్కసారిగా అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ డీప్ సీక్ని తీసుకొచ్చింది. సో దట్ వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినటువంటి చాలా వరకు ఈ ఏఐ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైన పరిస్థితి. సో ఇప్పుడు స్టార్లింక్కి పోటీగా లో అర్త్ ఆర్బిట్ నెట్వర్క్ని చైనా డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్పేస్ సెయిల్ అనే కంపెనీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ చైనా ప్రతి అంశాల్లో కూడా అంటే వెస్టర్న్ కంట్రీస్కి ఏదైతే డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నాయో సూపర్ పవర్స్గా ఉన్నాయో వాటికి ప్రతి అంశంలోనూ అడుగున వాళ్ళని ఛాలెంజ్ చేస్తూనే చైనా ముందుకు వెళుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ దీంతో మనం ఎటువంటి మెసేజ్ ఉందని మనం భావించాల్సి ఉంటుంది? చైనాలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒకటి భయాందోళనతో చూడవలసిన ఆవశ్యకత కూడా ఒకటి ఉన్నది. రెండవది వాళ్ళకి అభినందించాలి కూడా. మనం అద్భుతమైనటువంటి చేయగలుగుతున్నారు నిజంగా. అమెరికా కావచ్చు, వాళ్ళ వెస్టర్న్ అలయన్స్ కావచ్చు, వాళ్ళకు ధీటుగా టెక్నాలజీ తీసుకురావడం అన్నది, ప్రత్యామ్నాయాలు తీసుకురావడం, అది చాలా చీప్ గా ఉన్నటువంటి టెక్నాలజీ, అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వాళ్ళు తీసుకురావడం కాపీ చేసి ఉండొచ్చు కాక దాని మీద వాళ్ళు మళ్ళీ అడిషనల్ గా పని చేసేదాన్ని అద్భుతాలు చూపిస్తున్నారు వాళ్ళు. దానిని కూడా మనం అభినందించక తప్పదు. అటువంటి కమ్యూనిస్ట్ భావజాలం ఉండి ఒక నిరంకుశ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్పాన్షనిస్ట్ ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఈ అంశంలో మనం వాళ్ళు చేస్తున్న దాన్ని మనం అభినందించక తప్పదు. రెండవది మనం చూస్తే కనుక చైనా ఈ డెవలప్మెంట్ ని వెస్ట్ తట్టుకోలేక, వాళ్ళ స్పీడ్కి వీళ్ళు అందుకోలేక వాళ్ళ మీద ఆంక్షలు విధించడం మొదలు పెడుతున్నారు. టెక్నాలజీ డినయల్స్ మొదలు పెడుతున్నారు. చిప్స్ వాళ్ళకి వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిప్ మేకింగ్ మషీన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి తెచ్చేసుకుంటున్నారు. అమెరికన్ చైనీస్ పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, మీరు చైనాలో ఉండదలుచుకుంటే చైనాలో ఉండండి, మీకు యుఎస్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాము, యుఎస్ సిటిజన్షిప్ మీకు కావాలి అనుకుంటే కనుక చైనాలో వదిలేసి ఇక్కడికి వచ్చేయండి, ఇటువంటి ఆప్షన్ పెట్టారు. ఇన్ని టెక్నాలజీ డినయల్స్ చేసేసరికి చైనా కూడా ఏం చేయగలదు? గతిలేని పరిస్థితిలో వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు ఫోకస్ చేసుకోక తప్పట్లేదు. మనం కూడా అదే దృష్టిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా చూసామంటే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు క్రయోజెనిక్ టెక్నాలజీ వాళ్ళు మనకు డినై చేశారు. రష్యా నుంచి కొనుక్కున్న క్రయోజెనిక్ ఇంజిన్స్ కూడా 2 వచ్చిన తర్వాత మిగతా ఆపేశారు వాళ్ళు మన మీద. ఆ న్యూక్లియర్ టెస్ట్ అయిన తర్వాత డెవలప్మెంట్ మొత్తం కుదేలు చేశారు. మన సైంటిస్ట్ అని వాళ్ళు కొంతమందిని చంపేశారు, కొంతమందిని ఫాల్స్ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయించారు. నంబి నారాయణన్ జరిగినటువంటి కేసు అదే. ఆయన దాంట్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఏదో ఫాల్స్ లైంగిక సంబంధాలు ఉన్నట్టు ఏదో కేసు ఆయన మీద బనాయించి ఆయనను కంప్లీట్ గా సైడ్ లైన్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలా చేసి భారతదేశం మీద దెబ్బ కొట్టారు. కానీ మనం ఏం చేసాము? క్రమేపీ ఆ శక్తిని పెంచుకున్నాం. కాబట్టి అదే పని చైనా కూడా చేస్తాం. కాబట్టి ఆ విషయంలో మనం చైనా చేస్తున్నటువంటి ఈ యొక్క కౌంటర్ ఏదైతే నేరేటివ్ ఉన్నదో, కౌంటర్ టెక్నాలజీ ప్రొడక్షన్ ఉందో, దాన్ని మనం అభినందించక తప్పదు. నిజంగా ఎటువంటి చైనా మీద వ్యతిరేకత ఉన్నా కానీ కూడా వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి కార్స్, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఆ వెస్టర్న్ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అందుకని వాళ్ళ BYD కార్లని రాకుండా వాళ్ళు టారిఫ్లు వేస్తున్నారు, ట్రేడ్ బ్యారియర్స్ వేస్తున్నారు, కానీ అంతకుమించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈ రోజు అమెరికన్ కార్స్, ఫోర్డ్ కానీ, క్రైస్లర్ కానీ, మనకు GM కానీ, జనరల్ మోటార్స్ కానీ, ఫోర్డ్, వీళ్ళందరూ కూడా మనం చూసామంటే నిజంగా BYD తట్టుకునేటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉందా? అసలు BYD ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ BYD వాళ్ళు 180 degrees తిరిగేటువంటి టైర్లతోటి మనకు స్ట్రైట్ పార్కింగ్, అంటే 2 కార్ల మధ్యలో అసలు స్పేసే లేదు, అక్కడ కూడా వీళ్ళు పార్క్ చేయగలిగినటువంటి టైర్స్ వాళ్ళు తయారు చేశారు. నీళ్లలో వెళ్ళి నీళ్ల నుంచి బయటకు వచ్చేటువంటి కార్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే అద్భుతాలు చేస్తున్నారు. ఎక్కడున్నారు వెస్ట్? వాళ్ళ టెక్నాలజీ ఎక్కడుంది? ఎంతో పాత టెక్నాలజీ. ఇప్పుడు మళ్ళీ ఫ్యూయల్ బేస్డ్ కార్స్ కి ప్రోత్సహిస్తూ డొనాల్డ్ ట్రంప్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి ఆ విషయంలో మనం చైనా చేస్తున్నది మనం అభినందించక తప్పదు. ప్లస్ ఇలాగే కొన్ని దేశాలకు అమెరికన్ వెస్టర్న్ సొసైటీ వాళ్ళ మీద ఆంక్షలు విధించి వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వకుండా ఉన్నటువంటి దేశాలకు చైనా ఒక పెద్దన్న పాత్ర పోషించే దిశగా పెడుతుంది. మనం చూస్తే కనుక ఇరాన్ కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడా, బంగ్లాదేశ్, వియట్నాం, ఇటువంటి ఆఫ్రికాలో కూడా చాలా దేశాలు, వీళ్ళందరూ కూడా టెక్నాలజీ డినై చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చైనా కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో టెక్నాలజీ వార్స్ రాబోతున్నాయి మనకు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిస్రప్టివ్ టెక్నాలజీస్, రెండిట్లో కూడా వాళ్ళకు వెస్ట్ కి చాలా ధీటుగా సమాధానం ఇస్తుంది చైనా. దాంతో ఇది కూడా చాలా కీలకమైన విషయం. ఈరోజు స్టార్లింక్ అనేది మనకు తెలుసు, చాలా పవర్ఫుల్ అస్త్రం అమెరికా దగ్గర ఉన్నది. ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ లేకపోతే కనుక 24 గంటల్లో యుక్రెయిన్ మొత్తం కొలాప్స్ అవుతుంది.
ఈరోజు యుక్రెయిన్ నిలబడింది, యుద్ధం చేయగలుగుతుంది అంటే స్టార్లింక్ వల్లనే అది యుద్ధం చేయగలుగుతున్నారు. అటువంటి కెపాసిటీ ఈ రోజు చైనా తీసుకోబోతోంది. లో అర్త్ ఆర్బిట్స్ అంటారు, లియో, లో అర్త్ ఆర్బిట్ అంటే స్పేస్ లో చాలా ఎత్తు వెళ్లకుండా భూమికి దగ్గరగానే ఒక ఫార్మ్ ఆఫ్ శాటిలైట్స్ పెడతారు. కొన్ని వందల వేల శాటిలైట్స్ ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్ కమ్యూనికేషన్ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, సెల్ ఫోన్ టవర్స్ అన్ని మనకు సిటీ నిండా మనం 100-150 పెట్టుకుంటే కవరేజ్ బాగా ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అటువంటిదే ఇంకా స్పేస్ లో కూడా లో అర్త్ లో పెట్టుకుంటారు ఇవన్నీ కూడా. దాంట్లో వీళ్ళు చాలా ముందస్తుగా వెళ్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి 72 శాటిలైట్స్ ఉన్నాయి. రాబోయే కొన్ని 4-5 సంవత్సరాల్లో 15,000 దాకా తీసుకెళ్లేటువంటి ప్లాన్ వీళ్ళకుంది. బహుశా అదే సమయానికి ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ కి 34,000 శాటిలైట్స్ ఉండబోతుంది. పెద్ద వార్ నడుస్తుంది. మనం ఏం చేసామంటే మన శాటిలైట్ ఫామ్ మనకు ఉన్నది, దానిని లిమిటెడ్ గా మన సెక్యూరిటీ ఆపరేటర్స్, మన సైన్యము, త్రివిధ దళాలు కావచ్చు, మన ఫోర్సెస్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ కావచ్చు, దానికి నావిక్ అని పెట్టుకున్నాము, దాన్ని మనం వాడుకుంటున్నాం. మిగతావి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు అంబానీ గ్రూప్, జియో గ్రూప్ ఈరోజు స్టార్లింక్ తోటి లింకప్ అయ్యి స్టార్లింక్ ని భారతదేశం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇదేంటంటే పార్ట్నర్షిప్ దృష్ట్యా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మనం సపరేట్ గా కాపాడుకుంటున్నాం. దాంట్లో వీళ్ళతో ఎవరితో కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనం ఇంకో డిఫరెంట్ వేలో మనం దీన్ని హ్యాండిల్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడింది. 15,000 శాటిలైట్ పంపించాలంటే చిన్న విషయం కాదు. కాబట్టి మనం మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనం దీన్ని మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ మనం కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. కాబట్టి చైనా రాబోయే రోజుల్లో మరి ఎటువంటి కొత్త ఆవిష్కరణ తీసుకొస్తుందో, వెస్ట్ మనకు తప్పుకోగలదో లేదో, అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి రియాక్షన్ ఇవ్వాలి, మనం ఎటువంటి మన స్ట్రాటజీ ఉండాలి, ఇవన్నీ కూడాను చైనా చేస్తున్నటువంటి చర్యలు చూసి మనం ప్లానింగ్, మన ప్రభుత్వము, మన సైంటిస్టులు ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనకు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం దీనిలో చర్చిద్దాం. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.